పశ్చిమాసియాలో యుద్ధం ఇంకెన్నాళ్లు? ఇరాన్పై 4 వారాల్లో సైనిక చర్య ముగుస్తుందని అధ్యక్షుడు ట్రంప్ ముందే చెప్పినా అమెరికా రక్షణ శాఖలో జరుగుతున్న పరిణామాలతో మరో 6 నెలలు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరాన్లో మరో 100 రోజుల పాటు ఆపరేషన్ కొనసాగించేందుకు సరిపడా స్థాయిలో అదనంగా మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులను కేటాయించాలని పెంటగాన్కు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. పెంటగాన్ అంతర్గత నోటును ఉటంకిస్తూ పొలిటికో వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు, సైనిక చర్యల బాధ్యతలను సెంట్రల్ కమాండ్ చూసుకుంటోంది. ఫ్లారిడాలోని తమ ఆఫీసులో నిఘా అధికారులను నియమించాలని పెంటగాన్ను సెంట్రల్ కమాండ్ కోరింది. ప్రస్తుత ఆధునిక యుద్ధాల్లో శాటిలైట్ ఫోటోలు, డ్రోన్లతో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం, శత్రుదేశాల సిగ్నళ్లు, రాడార్ సమాచారాన్ని డీకోడ్ చేయడం, శత్రుదేశ సైన్యాలు, ఆయుధాల కదలికలను గుర్తించి అప్రమత్తం చేసే ఇంటెలిజెన్స్ సిబ్బంది సంఖ్యను పెంచడం అంటే 100 రోజుల యుద్ధానికి అమెరికా సిద్ధమైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ మాట్లాడుతూ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో ప్రస్తుతం చెప్పడం కష్టమని అన్నారు. 4 వారాల్లో ముగియవచ్చు, 6 వారాలు లేదా 8 వారాలు కూడా పట్టవచ్చని, ఇంకా మరింత కాలం కూడా కొనసాగచ్చని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో కనీసం 100 రోజుల ఆపరేషన్కు సరిపడా అదనపు నిఘా సిబ్బంది కావాలని సెంట్రల్ కమాండ్ కోరడంతో యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతుందని అమెరికా రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి.